సినిమా ప్రేమికులకు నమస్కారం. కర్మాఖ్య ఈ మూవీ చూడడం కొంచెం లేట్ అయింది. ఇది ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్. బ్లాక్ మ్యాజిక్, భయపెట్టే వాతావరణం, సస్పెన్స్ తో కథ నడిపించే ప్రయత్నం చేసింది. సినిమా రన్ టైం సుమారు 2 hours 6 minutes ఉంటుంది. అయితే ఈ సినిమా నిజంగా థ్రిల్ చేస్తుందా లేక కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టిందా మన రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే కర్మాఖ్య ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో వచ్చిన సినిమా, కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా మాత్రం కాదు. మిస్టరీ థ్రిల్లర్, స్లో బర్న్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకు నచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ అవును చూడొచ్చు అని చెప్పాలి. పెద్దగా అడల్ట్ కంటెంట్ లేదు, కానీ కొన్ని హారర్ మరియు ఇంటెన్స్ సీన్స్ చిన్న పిల్లలకు భయంగా అనిపించవచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక కుటుంబంలో జరిగిన విషాదం తర్వాత ఒక యువతి జీవితంలో విచిత్రమైన సంఘటనలు మొదలవుతాయి. ఆమెకు కనిపించే వింత సంఘటనలు నిజమేనా లేక ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారా, గతంలో జరిగిన రహస్యాలు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు సంబంధం ఏమిటి, అసలు కర్మాఖ్య అనే పేరు వెనుక రహస్యం ఏమిటి, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే ఈ మూవీ. ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. కాన్సెప్ట్. ఈ సినిమా యొక్క ప్రధాన బలం కాన్సెప్ట్ అనే చెప్పాలి. తెలుగు సినిమాల్లో తరచూ చూడని సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఫీల్ ఇవ్వడానికి ప్రయత్నించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, హారర్ సీన్స్ కి బీజిఎం చాలా బాగా వర్క్ అయిందని చెప్పాలి. కొన్ని సీన్స్ మ్యూజిక్ వల్లే టెన్షన్ పెరుగుతుంది. ఇక సినిమాటోగ్రఫీ, డార్క్ లైటింగ్, కలర్ టోన్ మంచి మూడ్ క్రియేట్ చేశాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రధాన నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారని చెప్పాలి. ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ బాగా చేశారు. ఇక మైనస్ పాయింట్స్. స్లో నరేషన్, ఇది సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా నెమ్మదిగా సాగుతుంటాయి. స్క్రీన్ ప్లే కొన్ని ట్విస్టులు బాగున్నా మరికొన్ని చోట్ల ముందే ఊహించగలిగేలా అనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్ట్, కొన్ని పాత్రలకు ఇంకా బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఉంటే బాగుండనిపించింది. ఇక ఈ మూవీ ఎవరికి నచ్చుతుంది అంటే, హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు, సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ చూసే వాళ్ళకు, స్లో బర్న్ స్టోరీలు ఎంజాయ్ చేసే వాళ్ళకు. అయితే ఫాస్ట్ ఫేజ్డ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఆశించే వారికి కొంచెం నిరాశ కలగొచ్చు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, కర్మాఖ్య ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా కాకపోయినా విభిన్నమైన కథ, మిస్టరీ ఎలిమెంట్స్, హారర్ వాతావరణం కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ మూవీని మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.